ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 11వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన. ఈ దినామన ధ్యానాంశం ఈ బండ మీద దేవుని వాక్యం చదువుకుందాం అండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రతి ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా మీరు పంపించే ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తున్న మా ప్రియులందరి కోసం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించాలని. దేని బట్టి సమయంలో దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే మరి ఈ బండ మీద నా సంఘం కడతానంటున్నాడు. 19వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగతమైన గృహ నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభమైంది. మహారాజు సయాజీవరావు గైక్వాడ్ థర్డ్ యొక్క రాచరిక కుటుంబ నివాసం పూర్తయ్యే వరకు 12 సంవత్సరాలు ఈ పని కొనసాగింది. దాని ఫలితమే గుజరాత్లోని వడోదరలో లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ భారతదేశంలోనే అతిపెద్ద వ్యక్తిగతమైన నివాసమే కాకుండా లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ కంటే దాదాపు 4 రెట్లు పెద్దని నమ్ముతారు. ఇది మొజాయికులు, షాండిలియర్లు అంటే వేలాడే దీపాలు, కళాకృతులు, ఎలివేటర్లతో బాగా నిర్వహించబడి 170 గదులను కలిగి 500 ఎకరాల్లో నిర్మించారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభువారు తన శిష్యులకు ప్రకటించిన నిర్మాణ ఉద్దేశాలతో పోలిస్తే ఏమీ పోలికొండదు. యేసుప్రభువారు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరి మనము 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఇది పేతురు భక్తుడు ధృవీకరించిన తర్వాత యేసయ్య ఇలా ప్రకటించాడు, నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంగమును కడుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువరేనని నేను నీతో చెప్తున్నానని 18వ వచనంలో ప్రభువారు చెప్పాడు. వేదాంతవేత్తలు బండ యొక్క గుర్తింపు గురించి చర్చిస్తున్నప్పుడు యేసయ్య ఉద్దేశాల గురించి ఎటువంటి చర్చ చేయలేదు. ఆయన తన సంఘాన్ని భూమి దిగంతల వరకు ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశము, ప్రతి ప్రజ, ప్రతి జనము, జాతి సమూహంతో సహా మరి విస్తరించి కడతారని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. దేని బిడ్డ, ఈ సంఘంలో నువ్వు ఉన్నావా? యేసుప్రభు రక్తంలో కడగబడి ఈ సంఘంలో నువ్వు చేర్చబడ్డావా? ఈ సంఘ నిర్మాణ ఖర్చు ఎంత అండి? శిలువపై యేసుప్రభు తన సొంత రక్తాన్ని బలి ఇవ్వడం అనేటువంటి ఖర్చు అనమాట. అపోస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఆయన సంఘమని ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూస్తున్నాం. సభ్యులుగా చాలా ఎక్కువ వరకు మనం కొన్నందున మనం ఆయన ప్రేమపూర్వక త్యాగానికి వేడుక చేసుకుంటూ ఈ గొప్ప కార్యంలో ఆయనతో పాలువారు వగుదుము. ఈ సంఘంలో మనం చేర్చబడాలి. ఈ సంఘంలో క్రీస్తు రక్తంలో కడగబడిన వారే ఉంటారు. ఎంత గొప్ప విశేషం అండి! సంఘం క్రీస్తు ప్రభుని ఎలా ప్రతిబింబిస్తుందండి? యేసయ్యను సరిగా ప్రతిబింబించకుండా మిమ్మల్ని అడ్డుకొని కొన్ని విషయాలు ఏమున్నాయండి? నేడే సరి చేసుకుందాం. మరి ప్రభు రక్తంలో కడబడి ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క బండ అయిన సంఘంలో చేర్చబడదాం. ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నావు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మా తండ్రి, ఇదిగో ఈ బండ అయిన క్రీస్తు ప్రభుని గురించి మీరు నేర్చుకోవడానికి మీకు చూపించారు. ఈ వర్తమానం వింటూ మరి ప్రతిదినం కూడా వింటూ లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, మరి షేర్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎంతమంది అయితే నాయన ఈ దినాలు జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో నాయన మరి ఆయా హెడేక్స్తో మరి ఆయా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదల వరకు ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాడలో జరుగుతున్న పరిచయను నీ దీనదాసులను దీవించి
వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి. ఈ పరిచర్య కోసం సహాయపరిచిన మా ప్రియులను వారి కుటుంబాలు దీవించి వారి పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించుకోండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.